సో హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ నేనైతే యూట్యూబ్లో కార్తీక బ్రహ్మోత్సవాలు శ్రీ తిరుచానూరు టెంపుల్ది నేను చెప్పాను కదా మీకు, ఏ డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి ఏంటి అనేది లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తానని. సో క్లియర్గా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మన తిరుపతి అంటేనే ఫెస్టివల్ టెంపుల్ సిటీ అండి. సో ఎప్పుడు ఏదో ఒక జాతర, ఉత్సవం, బ్రహ్మోత్సవాలతో ఇలా ఎప్పుడు ఎల్లప్పుడూ మనం బిజీగా ఒక డివైన్తో మనం కనెక్ట్ అయి ఉంటామన్నమాట. సో అలా మనకి ఇప్పుడు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ ఇయర్ అంతా ఏదో ఒక డివైన్తో మనం కనెక్ట్ అయ్యి ఉంటాము. సో తిరుపతిలో మొత్తం బిజీగాను ఫెస్టివల్ లైట్స్తోనూ ఎల్లప్పుడూ ఉంటూ ఉంటామన్నమాట. సో అందులో శ్రీ తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు డే 2 అండ్ మార్నింగ్ ఏ వాహనం, ఈవినింగ్ ఏ వాహనం అనేది కూడా నేను క్లియర్గా మీతో షేర్ చేసుకుంటాను. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూట్ల ఉంటుంది ఇక్కడ బ్రహ్మోత్సవము, వాహనాలు అనేవి. అండ్ 17వ తేదీ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది, అంటే ఇవాళే అనమాట. ఇక్కడ ఈరోజు వచ్చేసి ధ్వజారోహణం అండి. మార్నింగ్ 8 AM స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ 18th డేట్ వచ్చి పెద్ద శేష వాహనం, హనుమంత వాహనం అనమాట. సో నేను స్క్రీన్ ఇక్కడ పోస్ట్ చేస్తాను ఆ వాహనాలు కూడా పిక్చర్ అనేది, సో మీకు కూడా ఐడియా ఉంటుంది. అండ్ 19th వచ్చేసి మనకి సింహ వాహనం, అలాగే హంస వాహనం. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ 20th వచ్చేసి మనకి కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం. అండ్ నాకు చాలా చిన్నప్పటి నుంచి ఆశ అనమాట, మన కొండపైన కల్పవృక్ష వాహనము, ముత్యపు పందిరి వాహనానికి వెళ్ళాలని. బట్ ఇప్పటి వరకు నాకు కుదరలేదు. ఇన్ కేస్ లైఫ్లో ఎప్పుడైనా దొరికితే మాత్రం ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 21st వచ్చేసి సూర్యప్రభ వాహనం మార్నింగ్, ఈవినింగ్ వచ్చి చంద్రప్రభ వాహనం అన్నమాట. అండ్ 22nd వచ్చేసి మార్నింగ్ గజవాహనం, ఈవినింగ్ గరుడ వాహనం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ జరిగినప్పుడు కొండపైన కూడా జరుగుతుంది అనమాట. అండ్ 23rd వచ్చేసి అశ్వవాహనం, అలాగే ఈవినింగ్ రథోత్సవం జరుగుతూ ఉంటుందండి. అండ్ 24th వచ్చేసి చక్రస్నానం జరుగుతుంది మార్నింగ్, ఈవినింగ్ పుష్పయాగం. మీరు ఎవరైనా ఈ అన్ని వాహనాల్లో ఏదైనా మిస్ అయితే కంపల్సరీ పుష్పయాగానికి మాత్రం అటెండ్ అవ్వండి, చాలా బాగుంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 25th వచ్చి చక్రస్నానము, తిరుమంజనం, ఇవి 2 కూడా ఉంటుందన్నమాట. అండ్ 26th వచ్చేసి మనకి అక్కడితో బ్రహ్మోత్సవాలు అనేది ఎండ్ అయిపోతుంది. సో నేను వాటి అన్ని పిక్చర్స్ కూడా ఇక్కడ పోస్ట్ చేస్తాను. ఇన్ కేస్ మీరు చూడాలి అనుకుంటే క్లియర్గా చూడొచ్చు. అండ్ మీరు ఎవరైనా అలాగే ఈ బ్రహ్మోత్సవాలకి తిరుచానూరుకి వెళ్తే కింద కామెంట్లో చెప్పండి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మనం మళ్ళీ కలుద్దాం ఒక మంచి వీడియోతో. బై గైస్.